ఓకేమా? సో మనం ప్రీవియస్ క్లాస్ ముగిసే నాటికి మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో మనకు టోటల్గా మనం నేర్చుకునేటువంటి ఒకసారి ఎవరు మైక్ ఆన్ చేయవాకండి, ఓకేనా? మైక్ ఆన్ చేయొద్దు, ఎందుకంటే మీరు మీ ఇంట్లో సవ్యంగా కూర్చోవచ్చు, మీ ఇంటి చుట్టుపక్కల రకరకాల శబ్దాలు ఉంటాయి, రకరకాల ప్రోగ్రామ్స్ జరగచ్చు. కాబట్టి మనం మైక్ ఆన్ చేసుకున్నామా ఆఫ్ చేసామా ఈ సెన్స్ మనకు ఉండాలి బేసిక్గా. ఓకే, టోటల్ క్లాస్ ఆల్రెడీ రికార్డింగ్ జరుగుతుంది, క్లాస్ ఈజ్ రికార్డింగ్, రైట్? సో మనం ప్రీవియస్ క్లాస్ వరకు మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్, క్లాస్, ఆబ్జెక్ట్, మెథడ్, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, డైనమిక్ బైండింగ్, ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్ వరకు చెప్పుకున్నాం. క్లాస్ అంటే ఏమిటి, అవునా? అలాగే ఆబ్జెక్ట్ అంటే ఏమిటి, బిహేవియర్ అదే మెథడ్ అంటే ఏమిటి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏమిటి, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏమిటి, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ అంటే ఏమిటి, దీనివల్ల ఉపయోగం ఏమిటి, పాలిమార్ఫిజం దీనివల్ల వచ్చినటువంటి ఉపయోగం ఏమిటి, అలాగే ఫైనల్ థింగ్ డైనమిక్ బైండింగ్, రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటాం దీన్ని, డైనమిక్ బైండింగ్, డైనమిక్ లింకేజ్ అని కూడా అంటారు. దీనివల్ల వచ్చినటువంటి ఉపయోగం ఏమిటి అనేది మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఈరోజు మనం బెనిఫిట్స్ ఆఫ్ ఊప్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, రెండోది తర్వాత మనకు ఇంప్లిమెంటేషన్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని ఎక్కడెక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తాం, అప్లికేషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది కూడా మనం చూద్దాం, అప్లికేషన్స్ కూడా చూద్దాం. సో బెనిఫిట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చూసినట్లయితే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, ఒక వర్క్ని రకరకాల భాగాలు చేసి వివిధ రకాల టీమ్స్కి అప్పగించటం వలన మనకు ఒకటి క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది, రెండవది వర్క్ చాలా తొందరగా పూర్తవుతుంది, సాఫ్ట్వేర్ ప్రొడక్షన్ అనేది చాలా తొందరగా పూర్తవుతుంది. తర్వాత ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేసుకోవటం, వాటిని ఫైండ్ అవుట్ చేయటం, వాటిని సాల్వ్ చేయటం చాలా సులభం అవుతుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉన్నటువంటి బేసిక్ అడ్వాంటేజ్ అది మనకు, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాబ్లమ్ ఫైండింగ్, ట్రబుల్ షూటింగ్ అంటాం దీన్ని మనం. ఇట్ ఈస్ వెరీ ఈజీ వెన్ కంపేర్ విత్ ప్రొసీజరల్ అప్రోచ్. ఓకేనా? ఫస్ట్ పాయింట్ చెప్తున్నాడు చూడండి, ఫస్ట్ పాయింట్, ఈజీ టు ట్రబుల్ షూట్, ద ప్రాబ్లమ్ కెన్ బి ఈజీలీ ఐడెంటిఫైడ్ అండ్ సాల్వ్డ్. ఒక ప్రాబ్లమ్ని సులభంగా గుర్తించటం, గుర్తించిన దాన్ని సాల్వ్ చేయటం, ఇది చాలా ఈజీగా ఉంటుంది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో. తర్వాత ఏ ప్రాబ్లమ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్, మాడ్యూల్స్ అంటాం వీటిని ఆబ్జెక్ట్స్ అంటాం. ఒక ప్రాబ్లమ్ని అంటే ఒక ప్రాజెక్ట్ని, ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు ఒక టీం డెవలప్ చేయదు నాన్న, ఒకటి కంటే ఎక్కువ టీమ్స్ వర్క్ చేస్తాయి. ఒక్కొక్క టీం ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ట్, కాబట్టి ఆ ఎక్స్పర్ట్ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఒక పార్ట్ని తీసుకుంటారు, వర్క్లో ఒక భాగాన్ని వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు దాని మీద వర్కౌట్ చేస్తారు, చక్కగా దాన్ని డెవలప్ చేస్తారు. అలాగే మిగతా టీమ్స్ కూడా మిగతా పార్ట్స్ మీద వర్కౌట్ చేస్తాయి. ఇలా ఒక ప్రాబ్లమ్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్గా డివైడ్ చేయటం వల్ల, చేసే అవకాశం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇవ్వటం వలన మనకు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది.
అలాగే ఆబ్జెక్ట్ ఓఓపి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ allows us to break a problem into number of small problems that we can solve easily. పైన చెప్పిన పాయింట్ కింద కూడా చెప్తున్నాడు. ఓకేనా? తర్వాత కోడ్ కాంప్లెక్సిటీ కెన్ బి రెడ్యూస్డ్ అండ్ టైమ్ కెన్ బి సేవ్డ్ త్రూ ఇన్హెరిటెన్స్. నేను మనం చెప్పుకున్నాం ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్లో పేరెంట్కు ఉన్నటువంటి ప్రాపర్టీని చైల్డ్ ఉపయోగించటం వలన, రీయూజ్ చేయటం వలన ఇక్కడ ఏమైంది, చైల్డ్ మళ్ళీ ఆ మెథడ్ని రాయకుండా, చైల్డ్ క్లాస్లో మళ్ళీ ఆ మెథడ్ని రాయకుండా ఆల్రెడీ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ మనం చైల్డ్ క్లాస్లో ఉపయోగించడం వలన తిరిగి రాయకుండా టైంని సేవ్ చేసుకోవచ్చు. అంత కాంప్లెక్స్ అంటే క్రిటికల్ లాజిక్ ఉందనుకోండి పేరెంట్ క్లాస్లో, చాలా బిగ్గెస్ట్ లాజిక్, చాలా బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ ఉందనుకోండి పేరెంట్ క్లాస్లో, దాన్ని మళ్ళా చైల్డ్ క్లాస్లో రాయాలి అంటే ఖచ్చితంగా మనం దాని మీద కొంచెం వర్కౌట్ చేయాలి. అలా కాకుండా పేరెంట్ క్లాస్లో ఉన్నటువంటి ఆ యొక్క కోడ్ని చైల్డ్ క్లాస్లోకి నేరుగా మనం తెచ్చుకోవటం ద్వారా, ఇన్హెరిటెన్స్ ద్వారా తెచ్చుకోవటం ద్వారా ఈ కోడ్ కాంప్లెక్సిటీ అనేది కూడా మనకు తగ్గిపోతుంది. అంటే ఇంకొక మార్గంలో మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు పేరెంట్ క్లాస్లో కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. చైల్డ్ క్లాస్లోకి పేరెంట్ క్లాస్లో ఉన్న ఒక మెథడ్ని తెచ్చుకోవాలి అంటే ఒకటి కాపీ పేస్ట్ చేయాలి. ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు, ఇన్హెరిటెన్స్ ఉంది కాబట్టి. కాపీ పేస్ట్ చేయాలి, లేదా కనీసం ఆ కోడ్ని ఇక్కడ ఎత్తి రాయాలి. ఓకేనా? సో ఏ ఒకటి ఇక్కడ మనం చేయాల్సిన అవసరం లేదు. కాపీ పేస్ట్ చేసినా కోడ్ లైన్స్ పెరిగిపోతాయి, లైన్స్ ఆఫ్ కోడ్ పెరుగుతుంది. పోనీ మనం తిరిగి రాసినా లైన్స్ ఆఫ్ కోడ్ పెరుగుతుంది. అలా కోడ్ని పెంచకుండా కోడ్ యొక్క కాంప్లెక్సిటీని తగ్గిస్తూ టైంని సేవ్ చేసుకోవటానికి ఇక్కడ మనకి ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అలాగే సింగిల్ ఫంక్షన్ కెన్ మేనేజ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ త్రూ పాలిమార్ఫిజం. నిన్న మనం చెప్పుకున్నాం ఒక ఆబ్జెక్టు లేక ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక మెథడ్ కానీ డిఫరెంట్ టైప్స్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. నిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఒక వ్యక్తి అటు ఎంప్లాయీ గాను, ఇటు ఫాదర్ గాను, ఇటు హస్బెండ్ గాను, ఇటు తను ఒక కొడుకు గాను, ఇలా రకరకాలుగా తను వర్క్ చేస్తూ ఉంటాడనమాట. దీనివల్ల ఏమవుతుందని చెప్పుకున్నాము, మెమరీ సేవ్ అవుతుందని చెప్పుకుందాం. మెమరీ సేవ్ అవుతుందని కూడా మనం చెప్పుకుందాం. ఓకే, సో సింగిల్ ఫంక్షన్, ఒక్క మెథడ్ లేదా ఒక్క ఆబ్జెక్ట్ కెన్ మేనేజ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ త్రూ పాలిమార్ఫిజం. తర్వాత ద ప్రిన్సిపల్ ఆఫ్ డేటా హైడింగ్, డేటాని దాచిపెట్టడం. అబ్స్ట్రాక్షన్ మనం చెప్పుకున్నాం కదా, ఏవైతే అన్నెసెసరీ థింగ్స్ ఉన్నాయో విచ్ ఆర్ అన్నెసెసరీ టు ద యూజర్స్కి ఏవి అనవసరమో వాటిని మనం దాచిపెట్టగలిగే విధంగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మనకు అవకాశం ఇస్తుంది. ఓకేనా? తర్వాత సాఫ్ట్వేర్ కెన్ బి అప్గ్రేడెడ్ ఫ్రమ్ స్మాల్ టు లార్జ్ వెరీ ఈజీలీ అండ్ క్విక్లీ. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఎలాంటిదంటే, మనం చక్కగా మనం బిల్డింగ్ చూసామనుకోండి, ఒక బిల్డింగ్ కింద అన్ని పిల్లర్స్ వేస్తాం, స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటాం దాన్ని. ఒక్కసారి పిల్లర్స్ వేసిన తర్వాత మనం పైన ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు. పిల్లర్ యొక్క బలాన్ని బట్టి, ఆ నేల యొక్క రకాన్ని బట్టి మనం కనుక పిల్లర్ వేసినట్లయితే మనం ఆ పైన 2 అంతస్తులు, 3 అంతస్తులు, 5 అంతస్తులు, 15 అంతస్తులు ఎంతైనా కట్టుకోవచ్చు. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కూడా అలాంటిదే నాన్న. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనం అన్ని క్లాసెస్ తయారు చేస్తాం. మీకు ఎన్ని క్లాసెస్ కావాలంటే అన్ని క్లాసెస్ తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇలా క్లాసెస్గా విభజించామో కొత్త క్లాసెస్ని కూడా మనం చేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది మన ప్రోగ్రాంలోకి, మన సాఫ్ట్వేర్లోకి. అంటే ఇప్పుడు మన కాలేజీలో బీకామ్, బీజెడ్సి, ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్సిఎస్, మళ్ళీ బీకామ్లో బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ జనరల్ ఇలా ఉన్నాయి. ఇలా విభజించి పెట్టుకున్నాం మనం. ఒక బీకామ్ పిల్లవాడు వచ్చాడు అనుకోండి, సార్ నేను బీకామ్ జనరల్లో జాయిన్ అయ్యాను అనగానే వాడిని తీసుకెళ్ళిపోయి బీకామ్ జనరల్ క్లాస్లో కూర్చోబెట్టేస్తాం ఫస్ట్ ఇయర్లో. దేర్ ఈజ్ నో కన్ఫ్యూజన్ అట్ ఆల్. ఇప్పుడు ఇంకో పిల్లవాడు వచ్చాడు, సార్ నేను ఎంపీసీలో జాయిన్ అయ్యాను అంటాడు, వాడిని తీసుకెళ్ళి
ఫస్ట్ ఇయర్ ఎంపీసీ క్లాస్లో కూర్చోబెట్టేస్తాం. దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్ అట్ ఆల్. సో ఇలాగా ఎన్ని క్లాసెస్ అయితే ఉన్నాయో, అంటే ఎంపీసీ అనే క్లాసు, ఎంపీసీఎస్ అనే క్లాసు, ఇలాగా ఎన్ని క్లాసెస్ అయితే ఉన్నాయో, ఏ పిల్లవాడు వచ్చి నేను ఈ క్లాస్లో జాయిన్ అయ్యాను అని మీతో చెప్పినా కూడా మనం ఎలాంటి కన్ఫ్యూజన్కి గురి కాము, నేరుగా ఆ క్లాస్లో కూర్చోబెట్టేస్తాం. సపోజ్ ఇప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు కొత్త గ్రూపులు తీస్తున్నారు, కొత్తవి బీబీసీ అని, ఓకేనా, ఇట్లాగా రకరకాలుగా మనకు రకరకాల క్లాసెస్ తీసుకున్నారనుకోండి, గ్రూప్స్ తీసుకున్నారనుకోండి. ఆ గ్రూప్స్ తీసుకునే అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే ఆల్రెడీ గ్రూప్స్ ఉన్నాయి. కొత్త గ్రూప్స్ తీసుకున్నందువల్ల ఎలాంటి కన్ఫ్యూజన్ రాదు మనకి ఇక్కడ. ఎందుకంటే ఏ క్లాస్కి ఆ క్లాస్ సపరేట్ కదా. ఏ క్లాస్కి ఆ క్లాస్ సపరేట్ అయినప్పుడు దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. సో ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ద్వారా మనం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు అన్ని క్లాసెస్గా తీసుకుంటాం మనం, ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాస్. కన్ఫ్యూజన్ ఏమో, ఏ క్లాస్కి ఆ పేరు ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలు, అక్క, బాబాయి, ఇలా రకరకాల వ్యక్తులు ఉన్నారు. అలాగే ఇంట్లో ఫ్యాన్, టేబుల్, చైర్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఇలా రకరకాల పేర్లతో రకరకాల వస్తువులు ఉన్నాయి. నాన్న మిమ్మల్ని పిలిచి దాన్న ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఒక లోపల ఒక పండు ఉంది తీసుకొని రారా అన్నాడు అనుకోండి, మనం కన్ఫ్యూజ్ అవుతామా? నో, నథింగ్, దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. ఎందుకంటే దాని పేరు ఫ్రిడ్జ్, అది ఆ క్లాస్ పేరు రెఫ్రిజరేటరీ క్లాస్. కన్ఫ్యూజన్ ఏమి ఉండదు మనకి అక్కడ. మీరు ఇంకా కొత్త వస్తువులు ఏవి కొన్నా కూడా కన్ఫ్యూజన్ ఉండదు, ఎందుకంటే ఏ క్లాస్కి ఆ క్లాస్, అది ఏ పేరు, ఏ వస్తువుకి ఆ పేరు ఉంటుంది. నో కన్ఫ్యూజన్. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా అని చెప్పేసి నాన్న మళ్ళీ ఏసీ కొంటా అన్నాడు అనుకో, నాన్న నాకు కన్ఫ్యూజన్ వస్తుంది, నువ్వు ఆన్ చేయమంటే, నువ్వు ఏసీ ఆన్ చేయమంటే నేను ఫ్రిడ్జ్ ఆన్ చేస్తానేమో అని చెప్పేసి మీరు నాన్నని ఏసీ కొనకుండా ఆపేస్తారా? నథింగ్. ఎందుకంటే ఏసీ పేరు వేరు, ఫ్రిడ్జ్ పేరు వేరు. ఎప్పుడైతే ఇలా క్లాసెస్గా డివైడ్ అయినాయో, ఆబ్జెక్ట్స్ అనేవి రకరకాల కేటగిరీస్ కిందకి వస్తున్నాయో, వాటికి సపరేట్ పేర్లు ఉన్నాయో, మీరు ఎన్నైనా ఇంట్లోకి తీసుకోవచ్చు. అలాగే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు మనం ఒక 2-3 క్లాసెస్తో తయారైనటువంటి మన సాఫ్ట్వేర్ని దాన్ని ఇంకా మనం అవసరం అనుకుంటే ఆ క్లాసెస్ సంఖ్యని పెంచుకోవచ్చు, పెద్ద ప్రాజెక్ట్గా మార్చుకోవచ్చు. నెక్స్ట్, ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాస్ట్ ఈజ్ ఆల్సో లో అండ్ విత్ హై క్వాలిటీ ఫీచర్స్. కాస్ట్ కూడా మనకు తగ్గుతుంది. కాస్ట్ అంటే ధర అని మాత్రం అనుకోవద్దు, కేవలం ధర మాత్రమే కాదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరితోనైనా చెప్పేటప్పుడు ఇలా చెప్తుంటారు కొన్ని సందర్భాల్లో, నేను ఎంత సమయాన్ని దీనికోసం వెచ్చించానో, ఐ స్పెంట్ ఎ లాట్ ఆఫ్ టైమ్, అవునా, నేను ఈ పని కోసం చాలా సమయాన్ని ఇక్కడ కేటాయించాను అని చెప్తాం, అవునా. అలాగే నేను ఈ పని కోసం నా శక్తిని చాలా వరకు ఇక్కడ కేటాయించాను అని చెప్తాం. అలాగే నేను ఈ పని కోసం చాలా డబ్బుని ఇక్కడ కేటాయించాను అని చెప్తాం. అంటే డబ్బుని మనం వెచ్చిస్తాము ఒక పని కోసం, మన సమయాన్ని వెచ్చిస్తాము, అలాగే మన శక్తిని కూడా వెచ్చిస్తాం. అంటే ఇక్కడ ఖర్చు అవుతోంది, ఖర్చు అంటే మన శక్తి కూడా ఖర్చు అవుతోంది. శక్తి ఖర్చైనా ఖర్చయినట్లే, సమయం ఖర్చయినట్లే, డబ్బులు ఖర్చయినట్లే, ఇవన్నీ ఖర్చులే. కాస్ట్ అంటే కాస్ట్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఓన్లీ ద మనీ, ఇట్ నాట్ బిలాంగ్స్ టు ఓన్లీ ద మనీ. డబ్బుకు సంబంధించింది మాత్రమే కాదు నాన్న, కాస్ట్ ఆల్సో బిలాంగ్స్ టు ద ఎనర్జీ, ద టైం. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ద్వారా మనం గనక ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసినట్లయితే అక్కడ ఖర్చు చాలా తగ్గుతుంది, అంటే శ్రమ తగ్గుతుంది, టైం తగ్గుతుంది, డబ్బు వెచ్చించడం తగ్గుతుంది. ఓకేనా. చివరి పాయింట్ ఏమిటి? ఈజీలీ ఎక్స్టెన్సిబుల్ అండ్ మెయింటైనబుల్. సులభంగా సాఫ్ట్వేర్ని మనం ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి పెంచుకోవచ్చు. అంటే చిన్న సాఫ్ట్వేర్ని పెద్ద సాఫ్ట్వేర్గా మార్చుకోవచ్చు. మార్చినంత మాత్రాన మనకేం కష్టం ఉండదు. ఇట్ కెన్ బి ఈజీలీ మెయింటైనబుల్. దాన్ని చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. మెయింటైన్ చేయటం అంటే ఏమిటి? దాంట్లో వచ్చేటువంటి తప్పుల్ని సరి చేసుకోవచ్చు, మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఓకేనా. ఇలాంటివన్నీ మెయింటెనెన్స్ కిందకు వస్తాయి అన్నమాట. ఓకే, సో
ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యొక్క బెనిఫిట్స్ వన్ బై వన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ పాయింట్, ట్రబుల్ షూటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని వెతికి పట్టుకొని సాల్వ్ చేయడం చాలా సులభం. రెండోది, ఒక ప్రాబ్లం, ఒక ప్రాజెక్ట్ దాని నెంబర్ ఆఫ్ యూనిట్స్గా డివైడ్ చేసుకొని చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఓకేనా? మూడో పాయింట్ కూడా అదే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అలౌస్ అస్ టు బ్రేక్ ఏ ప్రాబ్లమ్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్మాల్ ప్రాబ్లమ్స్. ఓకేనా? కోడ్ కాంప్లెక్సిటీ కెన్ బి రెడ్యూస్డ్. కోడ్ కాంప్లెక్సిటీ అంటే కోడ్ యొక్క స్థాయి, అంటే ఎక్కువ కోడింగ్ని మనం తగ్గించుకోవచ్చు, తక్కువ కోడింగ్తో పూర్తి చేసుకోవచ్చు. తక్కువ కోడింగ్తో పూర్తి చేయటువంటి ఏమిటంటే ఇన్హెరిటెన్స్ ఉంది కదా, ఆల్రెడీ రాసిన కోడ్ని మళ్ళీ మనం తిరిగి రీయూజ్ చేస్తున్నాం. రీయూజ్ దీనివల్ల కోడ్ని మళ్ళీ మళ్ళీ రాయకుండా సరిపోతుంది. అంటే ఉదాహరణకి మీ ఫ్రెండ్ నోట్స్ రాశారు, ఎవరో ఒక అబ్బాయి నోట్స్ రాశాడు అనుకోండి, లేదా ఒక అమ్మాయి నోట్స్ రాసింది 100 పేజీల నోట్స్. అమ్మాయి రోజు కాలేజీకి వస్తుంది, మనం కాలేజీకి పోలేదు ఏదో కారణం వల్ల. మళ్ళీ మనం ఆ నోట్స్ రాసుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి. మళ్ళీ మనం రాయాలంటే దానికోసం కొన్ని రోజుల టైం దాని మీద స్పెండ్ చేయాలి. అలా కాకుండా తీసుకెళ్ళి జిరాక్స్ కొట్టించుకొని వచ్చామనుకోండి, ఏమవుతుంది? టైం సేవ్ అవుతుంది, అవునా? మన ఎనర్జీ సేవ్ అవుతుంది. సరే, డబ్బు అంటే తప్పదు, ఇంకా ఖర్చు అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మీ ఫ్రెండ్ నోట్స్ని పేరెంట్ క్లాస్ అనుకుంటే, ఆ క్లాస్లో ఉన్నటువంటి మెథడ్ అనుకుంటే, ఆ నోట్స్లో ఉన్న అక్షరాలన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? సింపుల్గా తెచ్చుకుంటున్నాం, రీయూజ్ చేస్తున్నాం మనం. అలా కాదు, ఇది కూడా కాదు, అసలు ఇది కూడా లేదు. మీ 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 ఫ్రెండ్ నోట్స్ మీరు తీసుకోవాలనుకోవట్లేదు, మీ సీనియర్స్ ఉన్నారు, అంటే మీరు సెకండ్ ఇయర్లో ఉన్నారు, మీ అక్కయ్య ఫైనల్ ఇయర్ చదువుతోంది. మీ అక్కయ్య దగ్గర జావా నోట్స్ ఉంటుంది, ఆమె కూడా చాలా చక్కగా రాస్తుంది నోట్స్. ఇక్కడ జిరాక్స్ తీసుకునే పని లేదు, తిరిగి రాసే పని లేదు, అవునా? రాయటానికి టైం వెచ్చించాల్సిన అవసరం లేదు, ఎనర్జీ పెట్టాల్సిన అవసరం లేదు. అక్క నోట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అక్క నోట్స్ని మనం పేరెంట్ క్లాస్ అనుకుంటే, మనం చైల్డ్ క్లాస్ అనుకుంటే, నేరుగా పేరెంట్ క్లాస్లో ఉన్నటువంటి నోట్స్ మనం తీసుకున్నట్లే కదా ఇక్కడ. అంటే ఈ కాంప్లెక్సిటీ తగ్గిందా లేదా? ఈ కష్టం తగ్గిందా లేదా? ఓకే, ఇన్హెరిటెన్స్ అంటాం. అక్క నోట్స్ మనం తీసుకున్నాం, అక్క పేరెంట్ క్లాసు, మనం చైల్డ్ క్లాసు, రైట్? సింగిల్ ఫంక్షన్ కెన్ మేనేజ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. పాలిమార్ఫిజం, ఒక ఆబ్జెక్ట్ డిఫరెంట్ కోణాలలో డిఫరెంట్ బిహేవియర్స్ కలిగి ఉండటం వలన మనకి ఇక్కడ మెమరీ సేవ్ అవుతుంది, మెమరీ సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? మనం దీని గురించి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒక షాప్లో ఒక వ్యక్తి కూర్చొని, చిన్న షాపే, నలుగురు వ్యక్తులు పెట్టుకున్నారు వర్కర్స్ని. సబ్బులు తేవటానికి ఒకడు, పప్పులు తేవటానికి ఒకడు, నూనెలు తేవటానికి ఒకడు, రకరకాల పిండి పదార్థాలు తేవటానికి ఒకడు. అన్నీ పక్కపక్కనే ఉంటాయి, కానీ వీడికి బద్ధకం, కూర్చోన్నాడు, నలుగురికి చెప్తున్నాడు. వచ్చే సంపాదన మొత్తం నలుగురు వర్కర్కి ఇవ్వాల్సిందే, అవునా? అదే ఈ ఒకడు చక్కగా ఆ వస్తువులన్నింటినీ ప్యాక్ చేయించి పెట్టేశాడు అనుకోండి, అంటే 150 గ్రాముల ప్యాకెట్ల దగ్గర నుంచి 5 కిలోల ప్యాకెట్లు, 10 కిలోల ప్యాకెట్ల వరకు అన్ని చక్కగా దాన్ని ప్యాక్ చేసి పెట్టేశాడు అనుకోండి. కస్టమర్ వచ్చి, బాబు నాకు ఇది కావాలంటే ఇతనే వెళ్తాడు, తీసుకొచ్చిస్తాడు, డబ్బులు తీసుకుంటాడు, లెక్క పెట్టుకుంటాడు, లోపల పెట్టుకుంటాడు. అంటే ఒక వ్యక్తి ఇటు డబ్బులు తీసుకుంటున్నాడు, అటు డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడు, పెట్టిలో పెట్టుకుంటున్నాడు, వస్తువులు తీసిస్తున్నాడు, కస్టమర్తో మాట్లాడుతున్నాడు, ఇన్ని రకాలుగా ప్రవర్తిస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుంది? అక్కడ మనీ సేవ్ అవుతుంది, అవునా? మనీ సేవ్ అవుతుంది. అలాగే కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, వర్కర్ని ఒకటి తెమ్మంటే ఇంకోటి తెస్తాడు, అక్కడ అదొక టైం వేస్ట్ ప్రాసెస్, అవునా? సో ఇవన్నీ కూడా ఒక వ్యక్తి చేసుకోవటం వలన ఇవన్నీ సులభం అవుతాయి. పాలిమార్ఫిజం అంటాం దీన్ని మనం. ప్రోగ్రామింగ్ పరంగా మెమరీ సేవ్ అవుతుంది. మన ఈ బయట ప్రపంచంలో చూసినట్లయితే మనీ సేవ్ అవటం, టైం సేవ్ అవటం అనేది జరుగుతుంది అనమాట. డేటా హైడింగ్, అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్. డేటా అబ్స్ట్రాక్షన్ అనే విధానం ద్వారా ఏం జరుగుతుందంటే, మనం అనవసరమైనటువంటి, యూజర్కి అవసరం లేనటువంటి దాన్ని దాచిపెట్టేసి అవసరమైన దాన్ని మాత్రమే చూపెడతాం. దీనివల్ల మన సాఫ్ట్వేర్ సెక్యూరిటీతో ఉంటుందన్నమాట. సెక్యూరబుల్ సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేయొచ్చు. తర్వాత సాఫ్ట్వేర్ని అప్గ్రేడ్ చేయొచ్చు. అంటే ఒక చిన్న సాఫ్ట్వేర్ డెవలప్ చేశాము, కస్టమర్ దాన్ని కొంచెం పెంచమంటున్నాడు, దాన్ని చాలా సులభంగా పెంచవచ్చు. సాఫ్ట్వేర్ యొక్క స్థాయిని అప్గ్రేడేషన్ చాలా ఈజీ అవుతుంది, సులభం కూడా అవుతుంది, తొందరగా కూడా అవుతుంది. అలాగే కాస్ట్ కూడా తగ్గిపోతుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ద్వారా మనం
ఈ మనం వెచ్చించేటువంటి వ్యక్తుల యొక్క సంఖ్యని, టైంని, మనీని వీటన్నిటిని తగ్గించుకోవచ్చు. ఈజీలీ ఎక్స్టెన్సిబుల్ అండ్ మెయింటైనబుల్. సులభంగా ఈ ప్రాజెక్ట్ని మనం పెద్ద స్థాయికి తీసుకెళ్లొచ్చు. అలాగే ఏ స్థాయిలో ఉన్నా కూడా దాన్ని మనం ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. మెయింటైన్ చేయడం అంటే ఏంటి, ఒకసారి ఒక వస్తువు, సాఫ్ట్వేర్ వస్తువు తయారు చేసి యూజర్కి ఇచ్చిన తర్వాత అతనికి వాడకంలో సహాయం చేయటం, అంటే ఎలా వాడాలి ఏంటో చెప్పటం, ఏదైనా సమస్యలు వస్తే వెంటనే వెళ్ళి సాల్వ్ చేయటం. మనం ఒక వస్తువు కొన్నాం అనుకోండి, టీవీ కొన్నాం అనుకోండి, టీవీ రిమోట్ పని చేయట్లేదు, కొన్నాము వెంటనే పని చేయట్లేదు, వెంటనే ఏం చేస్తాం, ఫోన్ చేస్తాం, అవునా? షాప్ వాడికి, బాబు ఇది పని చేయట్లేదు, వెంటనే వాడు ఒక సర్వీస్ ఇంజనీర్ని పంపిస్తాడు. మెయింటెనెన్స్ అంటాం దాన్ని. ఆ మెయింటెనెన్స్ కనుక ఆ షాప్ వాడు మనకి ఇవ్వలేదు అనుకోండి, మనం ఆ షాప్కి ఇంకెప్పటికీ పోము, అవునా కదా? సపోజ్ మనకు ఆ ప్రోడక్ట్ పాడైపోయింది, మనకు వారంటీలోనే ఉంది, ఇంకా వెంటనే షాప్ వాడు ఏం చేస్తాడు, మేము కొత్త ప్రోడక్ట్స్ ఇస్తామని చెప్పేసి తీసుకెళ్ళిపోయి ఆ ప్లేస్లో కొత్త వస్తువు కూడా ఇచ్చేసేస్తాడు అనమాట. మెయింటెనెన్స్ అంటాం దీన్ని. అంటే ఒక వస్తువు కొని డబ్బులు ఇచ్చేసిన తర్వాత అంతటితో మనకు ఇప్పుడు రిలేషన్ క్లోజ్ అవ్వదు, ముగియదు. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు ఈ రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంటుంది అనమాట షాప్కి మనకు. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఇవన్నీ కూడా బెనిఫిట్స్. ఓకే, ఇక అప్లికేషన్స్. ఇక్కడ ఉన్నటువంటి బొమ్మల్ని మీరు జూమ్ చేసి చూసుకోవచ్చమ్మా, 1 by 1. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని ఎక్కడెక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తాం, ఎలాంటి సాఫ్ట్వేర్స్ కోసం, ఎలాంటి సందర్భాల కోసం మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని ఉపయోగిస్తాము అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి అమ్మా. ఓకే, సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్లికేషన్. ఎక్కడ దీన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఎక్కడెక్కడ వాడతాం, ఏ సాఫ్ట్వేర్స్ కోసం ఉపయోగిస్తాం చూడండి. యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ సచ్ యాజ్ విండోస్ మెనూస్. మన సెల్ ఫోన్లో ఒక కాంటాక్ట్స్ ఓపెన్ చేసాం అనుకోండి, ఆ కాంటాక్ట్స్ ఇంటర్ఫేస్ అంటే కనిపించే స్క్రీన్, ఆ తెర ఒక రకంగా ఉంటుంది, మనకు ఆప్షన్స్ రకరకాలుగా ఉంటాయి. అలా కాకుండా మనం ఇంకొక యాప్ ఓపెన్ చేసాం అనుకోండి, ఏదైనా కావచ్చు, కెమెరా యాప్ అనుకోండి, లేదా క్యాలెండర్ యాప్ అనుకోండి, క్యాల్కులేటర్ యాప్ అనుకోండి, ఏది ఓపెన్ చేసినా కూడా దాని మీద కనిపించేటువంటి రకరకాల కలర్స్, కలర్ఫుల్ బటన్స్, కలర్ఫుల్ స్క్రీన్స్, కలర్ఫుల్ లెటర్స్, ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఇలాంటి విండోస్ తయారు చేయడానికి మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని అప్రోచ్ అవుతాము. ఓకేనా, అది మొదటిది. తర్వాత రియల్ టైమ్ సిస్టమ్స్ అంటే ఆన్లైన్ కంపైలింగ్ ప్రాసెస్ అనమాట. రియల్ టైమ్ సిస్టమ్స్ మనకు హాస్పిటల్లో ఒక వ్యక్తి బాడీని అలా స్కానింగ్ మెషిన్లోకి పంపించాం అనుకోండి, ఇక్కడ మీకు బొమ్మ కనిపిస్తుంది చూడండి, స్కానింగ్ మెషిన్లోకి పంపించాం అనుకోండి, లోపల ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, బాడీలో ఎలాంటి కదలికలు ఉన్నాయి, బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది, ఇవన్నీ మానిటర్ మీద వెంటనే లైవ్లో అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఈ లైవ్లో అబ్జర్వ్ చేయడానికి స్పెషల్ సాఫ్ట్వేర్ని డిజైన్ చేయాలి. రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం దాన్ని, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. బేసిక్గా మనకు ఇది కేవలం ఇక్కడ మాత్రమే కాదు, మనకు ఇప్పుడు ఈ మధ్య మనకు ఆర్టీసీ, తర్వాత రైల్వేస్, తర్వాత ఎయిర్వేస్ అన్నిట్లో ఉంది. ఇప్పుడు మనం ట్రైన్లో వెళ్తూ ఉన్నాం అనుకోండి, ప్రజెంట్ మీ ట్రైన్ ఎక్కడుందో మీ మొబైల్లో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నాన్న బయలుదేరాడు, అమ్మ నాన్న ఇద్దరు వేరే ఊరు వెళ్ళారు, హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళారు, అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్లోనో బస్సులోనో బయలుదేరారు. ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అన్న విషయాన్ని మీ మొబైల్లో ట్రాకింగ్ ఉంటుంది, ట్రాకింగ్ ద్వారా చూసుకోవచ్చు మీరు. రియల్ టైమ్ సిస్టమ్స్ అంటాం దీన్ని, రియల్ టైమ్ సిస్టమ్స్ అంటే అక్కడ ట్రైన్ కదులుతూ ఉంటే మీకు ఇక్కడ కనపడుతుంటుంది ఒక చిన్న సింబల్ రూపంలో. ఓకేనా, ఇలాంటి వాటికి కూడా మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ని ఫాలో అవుతూ ఉంటాం. ఓకే, తర్వాత మూడోది సిమ్యులేషన్ అండ్ మోడలింగ్. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ మధ్య చాలామంది కారు డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా, అలాగే ఫ్లైట్ నడపటం నేర్చుకోవాలన్నా నేరుగా ఫ్లైట్ ఎక్కట్లేదు. సిమ్యులేషన్ అంటే అలాంటిది, అనుకరణ అంటాం. సిమ్యులేషన్ అంటే తెలుగులో అనుకరణ. ఫ్లైట్ లాంటిదే, ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం ఆ రూమ్లో అలాగే ఉంటుందన్నమాట.
మనం కూర్చుంటాం, చక్కగా సీటింగ్ అలాగే ఉంటుంది. వాళ్ళు ఒక మైక్రోఫోన్ ఇస్తారు, హెడ్ ఫోన్స్ ఇస్తారు, పెట్టుకుంటాము. ఒక కాక్పిట్ లో మనం ఫ్లైట్ నడిపేటప్పుడు కాక్పిట్ లోపల, అంటే ఆ పైలట్స్ కూర్చునేటువంటి ప్రదేశాన్ని కాక్పిట్ అంటాం మనం. ఆ కాక్పిట్ లోపల ఎలాగైతే స్విచెస్, సిగ్నలింగ్ పాయింట్స్, ఓకేనా, ఇవన్నీ ఉంటాయో అవన్నీ ఆ రూమ్ లో ఉంటాయి అనమాట. బట్ దట్ ఈస్ నాట్ ఎ ఫ్లైట్, ఇట్స్ ఎ సిమ్యులేషన్. ఓకేనా. కానీ మీరు అక్కడ మీరు ఆ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేస్తూ ఉంటే నిజంగా ఫ్లైట్ నడుపుతున్నటువంటి అనుభూతి కలుగుతుంది, మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఓకే, ఈ మధ్య అలా నేర్చుకుంటున్నారు అనమాట. కారు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే మామూలుగా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు మార్కాపురంలో ఏం చేస్తున్నారంటే ఒక కారు ఎక్కి అలా రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నారు. అదొక పద్ధతి, అది రియల్ సిస్టమ్స్ అనమాట. అలా కాకుండా ఒక రూమ్ ఏర్పాటు చేసి అది కారుని తలపిస్తూ ఉంటుంది అనమాట. కారు లాగానే ఉంటుంది. కూర్చుంటే మనకు ఆ చైర్స్, ఆ గేరు, ఆ క్లచెస్ అన్ని కారు లాగానే ఉంటాయి, కానీ అది కారు కాదు. బయట ప్రపంచంలో తిరగదు అది. కానీ బయటికి వెళ్తే ఎలాంటి అనుభూతులు వస్తుంటాయో, ఎదురుగా వచ్చే వెహికల్స్ ఇవన్నీ కనపడుతుంటాయి మనకు. సో ఇలాంటి వాటికి ఈ మోడలింగ్ అండ్ సిమ్యులేషన్, ఇలాంటి సిమ్యులేషన్ వాటి కోసం కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ని యూజ్ చేస్తారు. అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేసెస్ ఈ రోజున మనకు ఎనీ సాఫ్ట్వేర్ యూ కెన్ టేక్, లైక్ నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్స్. మనం బ్యాంక్స్ తీసుకున్నాం అనుకోండి, మీరు బ్యాంక్లో జస్ట్ బ్యాంక్ ఏముంది, ఇప్పుడు మనకు ఐటీ సెక్టర్కి వెళ్ళిపోయి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ కొట్టండి. మీ ఆధార్ నెంబర్ కొట్టగానే మీకు అసలు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని స్థలాలు ఉన్నాయి, ఎన్ని పొలాలు ఉన్నాయి, అవునా, తర్వాత మీరు అసలు ఏం చదివారు, మీకు వివాహం అయిందా లేదా, మీ పేరున బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది, మొత్తం డీటెయిల్స్ అన్ని కనపడతాయి మనకు, అవునా. అంటే ఈ ల్యాండ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఓకే, క్యాష్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని బ్యాంక్లో ఉంటాయి. అలాగే ఇలాగా ఒక్కొక్క ప్రాపర్టీకి సంబంధించినటువంటి డేటా ఒక్కొక్క చోట ఉంటుంది. కానీ ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అనమాట. వీటన్నిటిని మిక్స్ చేస్తూ వాడు సాఫ్ట్వేర్ రాస్తాడు. వీటన్నిటిని తీసుకొని ఒకే స్క్రీన్లో చూపెడుతుంది అనమాట. ఒక కస్టమర్కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, తర్వాత ల్యాండ్ అకౌంట్ డీటెయిల్స్, బిల్డింగ్ అకౌంట్ డీటెయిల్స్, అగ్రికల్చరల్ ల్యాండ్ డీటెయిల్స్, ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఒకే స్క్రీన్లో చూపెట్టగలం మనం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేసెస్ ప్రస్తుతం వీటి యూసేజ్ ఎక్కువైపోయింది. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు తెలుసు, రోబోటిక్ టెక్నాలజీ, అవునా. ఈ రోజున మనం చాలా వాటిల్లో రోబోటిక్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ ప్రజ్ఞ యూజ్ చేస్తున్నాం. మన సెల్ ఫోన్లో కూడా ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీకు తెలియదు. కాకపోతే మీరు గూగుల్ ఓపెన్ చేసేసి హాయ్ గూగుల్ అని చెప్పేసి మీరు ఒకటి అడగండి, టక్కన అది ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, మీ వాయిస్ని అది కమాండ్గా తీసుకొని మీరు ఏది అడిగితే తన సమాచారం ప్రకారం, తన దగ్గర ఉన్న సమాచారాన్ని మీకు ఇస్తుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం దీనికి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసేది. అలాగే ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ఇక్కడ చూడండి. ఎక్స్పర్ట్ సిస్టమ్స్ బేసిక్గా మనం ఒక యూజర్ ఒక క్వశ్చన్ వేస్తాడు, ఒక క్వశ్చన్ అడుగుతాడు. అది త్రూ వాయిస్ అడగచ్చు, బై టెక్స్ట్ అడగచ్చు. అడిగిన వెంటనే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేయాలో అక్కడి నుంచి కలెక్ట్ చేసి మళ్ళీ తిరిగి యూజర్కి అందిస్తుంది అనమాట. యూజర్ ఎక్కడో ఉంటాడు. మనకి ఇప్పుడు మీ సెల్ ఫోన్లో మీకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం ఫోన్ చేస్తాం కస్టమర్ కేర్కి. నథింగ్ బట్ ఎక్స్పర్ట్ సిస్టమ్. అది ఏం చేస్తుంది, మనం ఫోన్ చేయగానే వెంటనే మీకు 1 ఆప్షన్ తీసుకోండి, 2 ఆప్షన్ తీసుకోండి, 3 ఆప్షన్ తీసుకోండి అని చెప్తూ ఉంటుంది. నేను కస్టమర్ కేర్ ఆఫీసర్తో మాట్లాడాలనుకుందాం అనుకోండి, మనం ఒక ఆప్షన్ తీసుకుంటాం. అక్కడ వెంటనే అది ఏం చేస్తుంది, వెయిట్ చేయమని చెప్తుంది మనల్ని. సో వెయిట్ చేసేటప్పుడు ఏం చేస్తుంది, ఇట్ డూ సమ్ ప్రాసెస్. ఎవరైతే ఖాళీగా ఉంటారో అక్కడ కస్టమర్ కేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది అనమాట కాల్ని. ఒకటి బిజీగా ఉంటే ఆ కాల్ ఇంకోటికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్మెంట్ అనమాట. సో టోటల్గా ఒక వ్యక్తితో కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయిన తర్వాత ఆ వ్యక్తి కూడా అక్కడ ఉన్న మెషిన్లోని డేటాను తీసుకొని మీకు త్రూ 1 ఛానల్ అందిస్తాడు. సో ఎక్స్పర్ట్ సిస్టమ్ అంటాం దీన్ని. ఇంతకుముందు ఇది లేదు మనకు. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు మనకు. ఒక సమాచారం కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక గంటలు వెయిట్ చేసి ఎంఆర్ఓ గారు వెళ్ళిపోయారంటే మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తాం. ఇలాగా ఇప్పుడు అలా కాదు. మీకు ఏ సమాచారం కావాలన్నా ప్రతిదానికి ఒక హెల్ప్ లైన్ నెంబర్. ఇప్పుడు మనకు కోవిడ్ నడుస్తుంది. ఈ కోవిడ్లో ఒక డాక్టర్తో మనం కమ్యూనికేట్ చేయాలంటే కొత్త యాప్స్ వచ్చేసినాయి.
మీరు కనుక రిజిస్టర్ అయిపోయి జస్ట్ అట్లా మెసేజ్ పెట్టారనుకోండి, ఒక డాక్టర్ మీతో కనెక్ట్ అవుతాడు. ఆ డాక్టర్ బాంబేలో ఉండొచ్చు, చెన్నైలో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. చూడండి ఎంత ఎక్స్పర్ట్ సిస్టమ్స్ వచ్చేసినాయి ఈ రోజున. ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్ డెవలప్ చేయాలన్నా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్. క్యాడ్ క్యామ్ సిస్టమ్స్. నెక్స్ట్ క్యాడ్ క్యామ్ సిస్టమ్స్. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ డిజైన్స్ చేయాలి. ఒక ఫ్లైట్ని డిజైన్ చేయాలనుకోండి, ఫ్లైట్ని ముందు ఫ్లైట్ని డిజైన్ చేయాలంటే నేరుగా వెళ్ళిపోయి ఒక కటింగ్ ప్లేయరు, ఒక స్క్రూ డ్రైవర్ పెట్టుకొని డిజైన్ చేయరు. దాని ముందు ఒక కంప్యూటర్లో డిజైన్ చేస్తారు. కంప్యూటర్లోనే ఆ యొక్క మార్పులు చేర్పులు చేస్తారు. సో కంప్యూటరైజ్డ్ డిజైన్ చేయడానికి ఉపయోగించేటువంటి సిస్టమ్స్ అనమాట క్యాడ్ క్యామ్. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. కంప్యూటర్ ద్వారా ఈ రోజు మనం సపోజ్ కొంతమందికి పన్ను పోయింది అనుకోండి, పన్ను మనం డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, సార్ నాకు పన్ను పోయింది, పన్ను పెట్టాలి కొత్తదని చెప్పేసి పెడతామమ్మా అంటారు. మన కోసం వాళ్ళు పన్ను తయారు చేస్తారా? తయారు చేయరు, ఆల్రెడీ తయారు చేసి ఉంటాయి. మన పన్ను, మన దవడ మీద ఆ పన్ను ఏ మెజర్మెంట్తో ఉందో ఆ స్థాయిలో వాడు తెప్పించుకుంటారు పన్ను. ఎలా తయారు చేస్తారు ఆ పన్ను? కంప్యూటరైజ్డ్ డిజైన్తో కంప్యూటరైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. పన్ను తయారు చేయాలంటే మనం గనక ఈ శిల్పాలు చెక్కుతుంటారు చూడండి, శిల్పాలు చెక్కేవాళ్ళు సుత్తి ఉలి పట్టుకొని, అలాగే చెక్క పని చేస్తుంటారు అవునా, ఒక సుత్తి ఒక బాడిస పట్టుకొని చక్కగా చెక్కను చెక్కుతూ ఉంటారు. అలా చెక్కరు, అలా చెక్కి తయారు చేయరు పన్నుని. కంప్యూటరైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకేనా? సో దీనికి ఉపయోగించే ప్రోగ్రామింగ్ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి. అలాగే డెసిషన్ సపోర్ట్. డెసిషన్ సపోర్ట్. ఒక ఆఫీస్లో ఒక సిపియు ఇలా ఉంటుంది, ఒక కంప్యూటర్. ఈ కంప్యూటర్తో ఒక జిరాక్స్ మెషిన్ కనెక్ట్ అయి ఉంటుంది, 2 జిరాక్స్ మెషిన్స్ కనెక్ట్ అయి ఉంటాయి, రకరకాల కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి. అవునా? ఎవరైనా దేనైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న యూజర్ పీసీ. ఇప్పుడు మన కాలేజ్ ఉందనుకోండి, మన కాలేజీలో ప్రిన్సిపల్ సార్ ఆయన రూమ్లోనే ఉంటూ ఆయన కంప్యూటర్ ద్వారా ఎక్కడో ఎగ్జామినేషన్ లైబ్రరీ ఎదురుగా ఉన్నటువంటి ఎగ్జామినేషన్ హాల్లో ఉన్న ప్రింటర్ ద్వారా ప్రింటింగ్ చేసుకోగలడు. ఆయన ఎక్కడికి కదలడు, అక్కడున్న కంప్యూటర్ నుంచి ఒక బటన్ ప్రెస్ చేస్తాడు అంతే, ఆటోమేటిక్గా ప్రింటింగ్ అక్కడి నుంచి వచ్చేస్తుంది. డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్ అంటాం వీటిని, ఆటోమేషన్ సిస్టమ్స్ అంటాం. అలాగే హైపర్ టెక్స్ట్, హైపర్ మీడియా. హైపర్ టెక్స్ట్ మనం ఇంటర్నెట్ బాగా యూజ్ చేస్తాం. గూగుల్ ఓపెన్ చేసి మనం ఏదైనా అడిగామనుకోండి, రకరకాలుగా మనకు హైపర్ లింక్స్ కనపడతాయి. ఒక లింక్ని క్లిక్ చేస్తే ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది, ఇంకో లింక్ని క్లిక్ చేస్తే ఇంకో పేజ్, ఇలా నెంబర్ ఆఫ్ పేజెస్, ల్యాక్స్ ఆఫ్ పేజెస్ ఓపెన్ అవుతూనే ఉంటాయి. హైపర్ టెక్స్ట్ అంటాం దాన్ని. అంటే వన్ డాక్యుమెంట్ ఈజ్ కనెక్టెడ్ విత్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఈ డాక్యుమెంట్ మనకు ఓపెన్ అయింది గూగుల్లో, దాంట్లో దాన్ని బ్లూ కలర్లో కనపడుతుంటుంది, దానిలో టచ్ చేయగానే ఇంకో డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది, దాన్ని టచ్ చేస్తే ఇంకో డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఇలాగా ల్యాక్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే హైపర్ మీడియా కూడా అంతే. హైపర్ మీడియా అయితే కేవలం టెక్స్ట్ మాత్రమే కనపడకుండా ఇమేజెస్, వీడియోస్ కనపడుతున్నాయి అనుకోండి, దాన్ని హైపర్ మీడియా అంటాం. అలాగే ఎక్స్పర్ట్ టెక్స్ట్. ఎక్స్పర్ట్ టెక్స్ట్ అంటే మీకు తెలుసు, ఫ్లో చార్ట్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం. ఫ్లో చార్ట్స్ అంటే ఛానల్ చెప్తుంది మనకు ఎక్కడి నుంచి మనం ఇక్కడ మమల్ ఉందనుకోండి, మనం ఇక్కడి నుంచి సపోజ్ ఇక్కడికి చేరుకోవాలనుకోండి, ఇక్కడికి చేరుకోవాలంటే ఏ రూట్లో ట్రావెల్ చేయాలి అన్నటువంటి ఫ్లో చార్ట్ని మనకి ఎక్స్పర్ట్ టెక్స్ట్ ఇస్తుంది అనమాట. ఎక్స్పర్ట్ టెక్స్ట్ అంటాం దాన్ని. మనం ఫస్ట్ ఇయర్లో యూజ్ చేసాం ఫ్లో చార్ట్స్ అని చెప్పేసి, అవన్నమాట. తర్వాత న్యూరాల్ నెట్వర్క్స్ అండ్ ప్యారలల్ ప్రోగ్రామింగ్. న్యూరాల్ నెట్వర్క్స్ అండ్ ప్యారలల్ ప్రోగ్రామింగ్ బేసిక్గా మనకు ఒక కంప్యూటర్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. మన మెషిన్, మన సెల్ ఫోన్ నుంచి ఒక డేటా అడిగినప్పుడు ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. లేటెస్ట్ తెలుగు సాంగ్స్ అని అడిగామనుకోండి, టక్కన వచ్చేస్తాయి మన సెల్ ఫోన్లోకి. ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు మనకు. డోంట్ నో ఫ్రమ్ విచ్ మెషిన్ ద డేటా హ్యాస్ బిన్ కేమ్ ఇన్ టు ద సెల్ ఫోన్. మన మెషిన్లోకి వచ్చినటువంటి డేటా ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. అవునా? ఎక్కడి నుంచి ఏం రావచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఉండొచ్చు మనకు. న్యూరాల్ నెట్వర్క్స్ అంటాం వీటిని. న్యూరాల్ నెట్వర్క్స్ ఒక మెషిన్ కొన్ని కోట్ల మెషిన్స్తో కనెక్ట్ అయిపోయి ఉంటుంది, మనకు తెలియదు ఆ విషయం కాకపోతే. ఓకే, సో ఇలాంటి నెట్వర్కింగ్ ఎన్విరాన్మెంట్ని ఆపరేట్ చేయాలన్నా కూడా, అలాంటి నెట్వర్కింగ్ ఎన్విరాన్మెంట్ని తయారు చేయాలన్నా కూడా మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ కావాలి. అలాగే ప్యారలల్ ప్రోగ్రామింగ్ మనకు సహజంగా రిజల్ట్స్ వచ్చేటప్పుడు మనందరం రిజల్ట్స్ తీసుకుంటూ ఉంటాం. రిజల్ట్స్, డిగ్రీ రిజల్ట్స్ కానీ, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కానీ, 10th క్లాస్ రిజల్ట్స్ కానీ తీసుకుంటూ ఉంటాం. చూడండి, మనం ఏం చేస్తాము, ఎవరి మెషిన్ నుంచి వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేస్తారు. సెల్ ఫోన్ నుంచి కావచ్చు, కంప్యూటర్ నుంచి కావచ్చు, ఎలాగైనా కావచ్చు. టైప్ చేయగల ఎవరి రిజల్ట్ వాడికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతమంది యొక్క యూజర్ ఇన్పుట్ ఆ సర్వర్ తీసుకుంటుంది అంటే ఎన్ని ఇన్పుట్స్ అయినా అది తీసుకుంటుంది.
నేను నా సెల్ ఫోన్ నుంచి నా హాల్ టికెట్ నెంబర్ టైప్ చేశాను, నా ఫ్రెండ్ తన సెల్ ఫోన్ నుంచి తన హాల్ టికెట్ నెంబర్ టైప్ చేశాడు. ఇలాగా 1,00,000 మంది వాళ్ళ సెల్ ఫోన్స్ నుంచి వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ టైప్ చేశారనుకోండి, అందరికీ సమాచారం వచ్చేస్తుంది. ఇంచుమించుగా మైక్రో సెకండ్స్, నానో సెకండ్స్ తేడాతో వచ్చేస్తుంది సమాచారం. అంటే ఈ రిక్వెస్ట్లు మొత్తం, ఈ హాల్ టికెట్ నెంబర్స్ మొత్తం రిక్వెస్ట్గా ఒక మెషిన్కి వెళ్తాయి, ఒక మెషిన్ దగ్గరికి వెళ్తాయి అనమాట. దాని సర్వర్ అంటాం మనం. ఆ సర్వర్లో ప్యారలల్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, ప్యారలల్ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. అది అన్నిటినీ ప్రాసెస్ చేస్తుంది, అన్ని హాల్ టికెట్ నెంబర్స్ని ప్రాసెస్ చేస్తుంది, అందరికీ సమాచారం ఇస్తుంది. ఓకే, సో ఇలాంటి ఎన్విరాన్మెంట్స్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగే ఉంటుంది. సో మన ఇంటర్ఫేసెస్ డిజైన్ చేయడానికి కానీ, రియల్ టైమ్ సిస్టమ్స్కి కానీ, సిమ్యులేషన్ అండ్ మోడలింగ్ కానీ, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేసెస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ కానీ, అలాగే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్స్, కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ కానీ, డెసిషన్ సపోర్ట్ కానీ, హైపర్ టెక్స్ట్, హైపర్ మీడియా కానీ, అలాగే న్యూరల్ నెట్వర్క్స్ అండ్ ప్యారలల్ ప్రోగ్రామింగ్ కానీ, ఇలా మీరు నెంబర్ ఆఫ్ ఏది తీసుకున్నా కూడా ఈ రోజున ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగే ఇవన్నీ డిజైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అప్లికేషన్స్ అంటాం వీటిని. ఓకే.